నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. అమెరికా విండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశ ముగిసింది. దీంతో సెమీస్ కు చేరే 4 జట్లపై ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈసారి ఎవరు ఊహించని విధంగా పసికూన ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బంగ్లాదేశ్ పై థ్రిల్లింగ్ విక్టరీతో ఆప్షన్ సెమీస్ కు దూసుకొచ్చింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక మొదటి సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ తో దక్షిణాఫ్రికా తలపడనుండగా రెండో సెమీస్ లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గురువారం ఈ 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి టీ20 ప్రపంచ కప్ గెలిచే జట్టు విషయమై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు 100కు 100% అర్హత టీమిండియాకే ఉందన్నారు. ఈసారి టీ20 ప్రపంచ కప్ లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ జోస్యం చెప్పాడు. ఇక సూపర్ 8 లో సెయింట్ లూసియా వేదికగా జరిగిన తన ఆఖరి మ్యాచ్ లో రోహిత్ సేన ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 24 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ 1 లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో జూన్ 27న ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో పాక్ మాజీ పేసర్ టీమిండియాపై ముఖ్యంగా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. వన్డే ప్రపంచ కప్ 2023 గెలుచుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు 100కు 100% అర్హత ఉందన్నాడు. టీమిండియా ఖచ్చితంగా ఈసారి గెలవాలని ఆయన కోరాడు. ట్రోఫీని అందుకోవడానికి రోహిత్ శర్మ అన్ని విధాలా అర్హుడని తెలిపారు. ఇక గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించాలనే పట్టుదల భారత్ కు కలిగిందని అఖ్తర్ చెప్పుకొచ్చాడు. భారత్ ది సమిష్టి విజయం. గెలవాల్సిన ప్రపంచ కప్ లో ఓడిపోయిన తర్వాత వారు నిరాశకు లోనయ్యారు. భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం ఆ జట్టును నిరాశ నిస్పృహలకు గురిచేసింది. దాంతో వారు ఈసారి ఖచ్చితంగా ఆస్ట్రేలియాను ఎదురుదెబ్బ కొట్టాలనుకున్నారు అని అఖ్తర్ చెప్పుకొచ్చారు.